ఇవాళ సిట్ ముందుకు బీజేపీ నేతలు ఈటెల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు హాజరు కానున్నారు. ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. అదేవిధంగా కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు బీజేపీ ఆరోపణలపై సిట్ విచారించనుంది. 2023 ఎన్నికల్లో 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఎన్నికల సమయంలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించింది. కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు బీజేపీ ఆరోపణలపై సిట్ విచారించనుంది. దీని మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బీజేపీ నాయకులు ఈ రోజు సిట్ ముందు హాజరు కానున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే వారి వ్యక్తిగత ఫోన్లు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు గతంలో ఆరోపించారు. దీని మీద సిట్ విచారించనుంది. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? రహీం, ఈరోజు కలెక్షన్ అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అంశంలో కూడా బీజేపీ నేతలు సిట్ ముందు హాజరవుతున్నారు. ప్రధానంగా ఎన్నికల సమయంలో ట్యాపింగ్ అంటే రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఇతర వ్యక్తులకు సంబంధించిన ట్యాప్ అయిన నేపథ్యంలో కూడా ఇటు ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా టీడీపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో కూడా ఇటు కాంగ్రెస్ నేతల్ని మొత్తం 600 మందికి సంబంధించి ఈ ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు గుర్తించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ తో పాటు బీజేపీ నేతలను కూడా సాక్ష్యం కోసం పిలుస్తున్నారు. అయితే ఎవరైతే ఇప్పుడు బీజేపీ ఎంపీ బండి సంజయ్తో పాటు ఈటల రాజేందర్, అదేవిధంగా కిషన్ రెడ్డి, తర్వాత రఘునందన్ రావుతో పాటు గుజ్జల ప్రేమేందర్ రెడ్డి వీళ్ళ ఫోన్లు కూడా ఎన్నికల టైంలో ట్యాప్ అయిందని కూడా చెప్పారు. ఈ క్రమంలో కూడా సిట్ అధికారులు వారికి ఫోన్ చేసి సాక్ష్యం ఇవ్వడానికి రావాలని కూడా వారిని పిలిచిన నేపథ్యంలో కూడా ఈ రోజు బీజేపీ నేతలు సిట్ ముందుకు హాజరై తమ స్టేట్మెంట్ ని ఇస్తారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా సిట్ మొత్తానికి విచారణ అయితే వేగవంతం చేసింది. ఇటు ప్రభాకర్ రావుని విచారిస్తుంటేనే, ఏదైతే A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విచారిస్తూనే ఇటు ఏదైతే మిగతా నేతలు ఎవరైతే ఫిర్యాదు చేసిన నేతలందరినీ కూడా పిలిచి సాక్షులుగా వారి దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటారని చెప్పొచ్చు. నిన్నటికి నిన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వటం, ఈరోజు చూస్తే బీజేపీ నాయకులు కూడా దాదాపు వాంగ్మూలం ఇవ్వడానికి బయలుదేరారు. సిట్ అధికారులు వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపెట్టడం, ఈ విధంగా దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తిస్తున్నారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023 సాధారణ ఎన్నికల సమయంలో కూడా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా గుర్తించారు. ఈ క్రమంలో కూడా రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతిరావు, ప్రణీత్ రావు, ఈ పోలీస్ అధికారులు వీళ్ళందరూ ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా ఇప్పటికే సిట్ గుర్తించింది. ఈ అందరినీ విచారించగా కూడా ప్రభాకర్ రావు, అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు పేరే చెప్పారు. ఆయన ఆదేశిస్తూనే మేము ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ప్రభాకర్ రావును కూడా విచారిస్తుంది. ఇప్పటికే 3 సార్లు ప్రభాకర్ రావుని సిట్ విచారించింది. ఏదైతే కీలకమైన సమాచారం రాబడుతుంది. సో ఈ క్రమంలో కూడా ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ కి గురి కాబడ్డారో, ఎవరి ఫోన్లో అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంశాలపై కూడా లిస్టు సిట్ ఉంది. సో ఈ క్రమంలో కూడా ఈ లిస్టుకి సంబంధించి వాళ్ళు ఈ నేతల్ని పిలిచి వారిని ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశాలపై కూడా విచారిస్తున్నారు. అంటే ఏ విధంగా ఫోన్ ట్యాప్ అయింది, మీకు ఏమైనా ఇబ్బందులు జరిగాయా, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అంటే బెదిరించారా, లేకపోతే వేరే కోణంలో ఏమన్నా బెదిరించారా, లేకపోతే డబ్బులు డిమాండ్ చేశారా, ఇంకా వేరే విషయంలో బ్లాక్ మెయిల్ చేశారా అనే అంశాలపై వారితో సిట్ అధికారులు మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళి సుదీర్ఘంగా లోతుగా దీనికి సంబంధించి సిట్ అధికారులు ఆయన దగ్గర నుండి సమాచారం అడిగారు. సో ఈ నేపథ్యంలో కూడా పిలిచి అప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిన సమయంలో మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆ క్రమంలో కూడా ఆయన ఫోన్ ట్యాప్ అయిందని కూడా గుర్తించిన నేపథ్యంలో కూడా ఇటు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న క్రమంలో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అయింది. సో అన్ని కదలికలపై కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతల, ఇతర పార్టీ నేతల మూవ్మెంట్లపై కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో కూడా వీరందరినీ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే నేతలు ఉన్నారో వారందరినీ పిలిచి వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఓకే, రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.